కాదండి ఇప్పుడు అందరికీ అడిగే క్వశ్చనే రెగ్యులర్ క్వశ్చనే, సినిమాలో కూడా ఉంది, నా చేతిలో పెళ్లి గీత లేదని బాబుది ట్రైలర్లోనే ఉంది. అసలు ఏంటి పెళ్లి ఏంటి, ఆ గీతలు ఏంటి, అసలు ఏంటి? సినిమా చూసాక చెప్పండి, మీరే చెప్పాలి. రియల్ లైఫ్ నిన్న ఈ రోజు చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో అడుగుతారా తప్పదు. ఆయనకి పెళ్లి అంటే ఆయన ఇన్ని సినిమాలు ఉన్నాయి చేతిలో, ఆయనకేమో ఖాళీ లేదు. జరుగుతుంది పెళ్ళి అంటే ఆయనకి చాలా రెస్పెక్ట్, లేడీస్ అంటే ఇంకా రెస్పెక్ట్. ఆయనకి అలా పెళ్లి చేసుకోకూడదు అది లేదు, జరుగుతుంది అంతే. ఈ రోజు చెన్నైలో ప్రెస్ మీట్ జరుగుతుంది, దాంట్లో ఎవరు అడిగారు ఇలాగే అడుగుతారు కదా మరి కంపల్సరీ, ఈ రాధేశ్యామ్ సక్సెస్ అవనవా అప్పుడు చేసుకుంటారంట. అదే అదే అంటే మీకు ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా, మీరు ఏమైనా తీసుకొస్తున్నారా? అలా ఏం లేదు ఇంకా. కానీ బాబు అద్భుతమైన అమ్మాయి మేము కోరుకునేది దొరుకుతుంది. అబ్బాయికి పెళ్లి అయ్యి ఎంతో హ్యాపీగా ఉంటారు, అంత గొప్ప వ్యక్తి. ఆయనకి అసలు పెళ్లి జరగవచ్చా బయట నుంచి జరగవచ్చా? ఎలా అయినా పర్లేదు, అది ఏమి మాకు రిస్ట్రిక్షన్ ఏమి లేదు. మీరు పెద్దమ్మగా చెప్పండి, కొన్ని క్లారిటీస్ ఇవ్వండి. బయట ఏ రూమర్స్ వస్తున్నాయి, ఎవరు ఆర్టిస్ట్ అంటారు, అవి ఉండవు, ఏమీ లేదండి. రూమర్స్ మాత్రం మీరు నమ్మొద్దు. అబ్బాయికి పెళ్లి అవుతుంది బ్రహ్మాండంగా, మంచి అమ్మాయి దొరుకుతుంది, అది మాత్రం నేను చెప్తున్నాను. అంతమందిని పెట్టుకుంటే ఆయన చేయలేరు కదా, ఎవరో ఒకరినే కదా చేసుకుంటారు. అది భగవంతుడు వారిద్దరికి రాసిందే అవుతుంది, అది నమ్ముతాను నేను. ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రభాస్ గారు ఇంట్లో వంట చేస్తాడా? వంట అంటే ఇష్టమా, తినటం ఇష్టమా, వంటను ఎంజాయ్ చేస్తాడా? ఆయన అలా వంట అని కాదు కానీ అందరం కలిసి ఉన్నప్పుడు ఊరికనే మేము ఎవరైనా లేడీస్ అవి చేస్తుంటే మధ్యలో వచ్చి ఏం చేస్తున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. అది కృష్ణరాజు గారికి కూడా ఇష్టం. కృష్ణరాజు గారు అప్పుడప్పుడు పెసరట్లా చేస్తూ ఉంటారు. ఆయన కరోనాలో కూడా వేసి పెట్టారు అందరికీ. ఏంటంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులకి చిరంజీవి గారు ఏమో దోశలు వేస్తూ ఉంటారు, ఈయన పెసరట్లు వేస్తుంటారు. వాళ్ళకి అలా ఇష్టం అనమాట భోజనం. వాళ్ళ చేతులతో చేసింది కూడా పెట్టాలి అని వీళ్ళకి. మేము మా ఇంట్లో బిర్యానీ అంటే ఇష్టం, నాకు బిర్యానీ చేసి పంపించండి అన్న అడిగారు చిరంజీవి గారు. అడిగారు. అడిగితే చిరంజీవి ఇలా బిర్యానీ పంపించమంటున్నాడు అంటే నేను వెంటనే ఇంకెవరికైనా పెట్టాలంటే నేను ముందు ఉంటాను అనమాట. నేనే చెయ్యాలి, ఇంకా ఎవ్వరికి పంపించినా నా చేతులతో చేసే పని వాళ్ళు ఎవ్వరూ చేయరు, నేనే చేస్తాను వాళ్ళని సాయం ఉండమని. బిర్యానీ చేసి పంపిస్తే ఎంత బాగుందో అని పద్మకు కూడా ఆవిడకి కూడా ఫోన్ చేసి చెప్పి ఆయన సాయంత్రానికి దాచుకున్నారంట, నాకు సాయంత్రానికి ఉంచండి నేను తింటానని. అది అయ్యాక మన్నాడు ఉదయాన్నే ఫోన్ చేసి అన్నయ్య ఎన్నింటికి టిఫిన్ తింటాడని ఆవిడని అడిగి కనుక్కొని అయినా చిరంజీవి గారు అంటే జనరల్గా అయితే 8:30, 9కి తింటారు సార్ అని చెప్పిందండి పద్మ. 9కి కరెక్ట్గా సురేఖ్ గారు మెడ్రాస్లో ఉన్నప్పుడు కృష్ణరాజు గారు చెప్తుండేవారు, సురేఖ దోశలు చాలా బాగా వేస్తుంది పంపించేది అనేసి. అందుకని పాపం చెట్ దోశలు వేపించి దానికి 2-3 రకాల చట్నీలు చేసి మాకు 8:30 కల్లా పంపించారు మన్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో చాలా నేను మొన్న కూడా కృష్ణరాజు గారు బర్త్డేకి ఫోన్ చేశారు చిరంజీవి గారు, అన్నయ్య చేసి అంటే అప్పుడు నేను అన్నాను ఏంటి అందరికీ దోశలు వేసి పెట్టి ఒకరోజు మాకు కూడా పెట్టచ్చు కదా అంటే అంటున్నారు అనమాట, అన్నయ్యనేమో పెసరట్లు వేయమంటానమ్మా, నేను ఈ దోశలు వేసి ఇద్దరు మీ అందరికీ పెడతా. మా నాన్నమ్మ కూడా అన్నయ్య కరోనాలోని నేను వాసన చూస్తే చెప్పేస్తాను అందులో ఉప్పు ఎంత ఉందో అన్నారు కృష్ణరాజు గారు. నేను రుచి చూడను, వాసనతో తెలిసిపోద్ది నాకు ఉప్పు ఎంత ఉందో అది. సేమ్ మా నాన్నమ్మ కూడా అలాగే చేసేది అని చెప్తున్నారు చిరంజీవి గారు అన్నయ్యలాగే అని. చాలా అబ్బో అద్భుతం అసలు. 6 అమ్మ కోడలు ఉపాసన గారు లాస్ట్ టైం మేము అపోలోలో జాయిన్ చేస్తే అమ్మాయి దగ్గరుండి మమ్మల్ని ఆడపిల్లలాగా మా సొంత అమ్మాయిలాగే దగ్గరుండి చూసుకుంది మమ్మల్ని కృష్ణరాజు గారు. నన్ను చరణ్ ఎంత మంచి అబ్బాయి, నాకు చరణ్ ఉపాసన అంటే అసలు చాలా ఇష్టం. బాబుకి మంచి ఫ్రెండ్స్ అండి చరణ్ ఉపాసన. చిరంజీవి గారు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. బాబు ఎవరికైనా మీకు తెలియదు చాలా అద్భుతమైన రెస్పెక్ట్ ఇస్తారు. మనిషి ఉన్నప్పుడే కాదు, మనిషి లేక మనిషి వెనకాతలు కూడా మేము వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోండి అలవాట్లేదు. ప్రభాస్ గారి గురించి ఎవరో ఏం మాట్లాడండి. కృష్ణరాజు గారు కూడా అదే అలవాటు అండి అసలు ఎవరి గురించి. అసలు ఎవరైనా మంచోడే అంటారు, చెడ్డోడు అదేంటని ఆడు చాలా చెడ్డోడు కదా వేరే వాళ్ళు అన్నా ఆడు చాలా మంచోడు రా అంటారు కృష్ణరాజు గారు. అదేంటని అంటే మనం ఎలా చూస్తే వాళ్ళు అలాగే కనిపిస్తారు మనకి అంటారు. అది ఆయన ఇదే అనమాట, మనం చూసే చూపుని బట్టే ఉంటుంది అవతలోడు అని. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు 3 సినిమాలు చేశారు, తర్వాత కూడా ఇటువంటి కాంబినేషన్ మనం ఆశించవచ్చా? డెఫినెట్ గా